శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్లో ఆదుర్తి సుబ్బారావు గారు ఉన్నారు, గ్రేట్ డైరెక్టర్. అయ్యి బాబాయ్, మోగ మనసులు, మంచి మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, సూపర్ స్టార్ కృష్ణ గారిని వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకులు. కరెక్టే కదా. ఆయన గురించి చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నాం. అయితే ఆదుర్తి ఎంత సుబ్బారావు చెప్పుకున్నా వాళ్ళ గురించి ఇంకా ఉంటుందంటే మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేసిన హీరో ఎవరండి? అమర్నాథ్. ఆ అమర్నాథ్ గారి గురించి చెప్పుకుందాం ఈరోజు. అబ్బో బ్రహ్మాండం. ఆయన కూడా చాలా గొప్ప హీరో అండి. అచ్చం రామారావు గారిలా ఉంటాడు. రామారావు గారు పక్కన నిలబెడితే బ్రదర్స్ లాగా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే చెప్పాలి. శ్రీలక్ష్మి గారి ఫాదర్, శ్రీలక్ష్మి గారి ఫాదర్, హీరో రాజేష్ ఫాదర్. కరెక్ట్. వాళ్ళిద్దరిని జంజాల్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఇది కూడా మనకు, ఎందుకంటే అమర్నాథ్ గారి గురించి చెప్పే ముందు ఇది కరెక్ట్. గెలవటానికి ఒక గమ్యం పెట్టుకుంటాం సార్ మనం. ఏదైనా ఒక టార్గెట్ గెలవటానికి. ఓడిపోతేనేమో జీవితం తెలుస్తుంది మనకి. అంటే సూక్తులు చెప్తాను కొన్ని దీనికి. అమర్నాథ్ గారి కథ చెప్పే ముందు గెలవడానికేమో గమ్యం ఉంటుంది మనకి. అంటే ఈ టార్గెట్ ఇలా పలానా ఆయన సాధించిన టార్గెట్ మనం, అంటే అది గమ్యం. ఆ టార్గెట్ చేరుకోవాలి అని చెప్పేసి మనం ప్రయత్నిస్తాం. ఓడిపోయాం అనుకోండి, మొత్తం జీవితం అంతా మనకు తెలుస్తుంది. ఓహో ఇదనమాట జీవితం, అసలు సత్యం ఇదనమాట అని తెలుస్తుంది. అలాంటి జీవితం అమర్నాథ్ గారిది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష, సద్యము సౌతి అని వేమన పద్యం ఉంది. అది వీళ్ళకి వర్తిస్తుంది. కోపం ఎక్కువ. ఒక్క క్షణం, అంటే సూక్తులు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క క్షణం మనం కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే 1000 క్షణాల ఆనందాన్ని ఆస్వాదించగలుగుతామని ఒక సూక్తి ఉంది. క్షణం. కానీ ఈయన ముక్కోపి. ప్రతిదానికి ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పుకుందామంటే చెప్పుకోవడానికే వచ్చింది అన్నాను అనుకోండి, అది కోపం. అదే చెప్పుకోవడానికి కాకపోతే మీ స్టూడియో ఊరికనే వస్తానా, ఇట్లాంటి మనస్తత్వం. ఏమండి, అంటే అది సెటైరికల్ గా కాదు, కొంచెం హర్టింగ్ గా ఉండేటట్టే ఉంటుంది. దానివల్ల చాలా పోగొట్టుకున్నాడు ఆయన. అంటే కోపం వల్ల ఏం పోగొట్టుకున్నారో అంటే, ఒక అత్యున్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా కోపం వల్ల ఏం పోగొట్టుకున్నారో తెలిపే జీవితమే అమర్నాథ్ కదా. ఒక హీరోగా అత్యున్నత స్థాయికి కూడా ఎదిగాడు ఆయన. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఏమండి, అక్కినేని ఎన్టీఆర్ సరసన హీరోగా వచ్చాడు ఆయన ఆ టైంలో. ఏమండి, ఇక ఆయన గురించి మాట్లాడుకుంటే, ఈయన ఒరిజినల్ పేరు సత్యనారాయణ పట్నాయక్. ఇప్పుడు ముందు సత్యనారాయణ పట్నాయక్ గానే మాట్లాడుకుందాం మనం. సత్యనారాయణ పట్నాయక్, మన శరత్ బాబు కూడా పట్నాయకే. ఒక విషయం, కోపం గురించి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి సార్ మనం. మామూలు మనిషి కోపం వచ్చినా పర్లేదు, అది వాళ్ళకి నష్టం జరుగుద్దా, లేకపోతే ఇంకో ఎదటి వాడికి నష్టం జరగదు. కానీ సెలబ్రిటీస్కి, అధికారంలో ఉన్నవాడికి కోపం వచ్చింది అనుకోండి, అది ఎదటి వాళ్ళు బలైపోతారు. అంటే మీరు అనేది స్థాయిని బట్టి కోపం. ఇచ్చేదంటే స్థాయి ఉన్నవాడికి అసలు కోపం రాకూడదు. ఈయన సెలబ్రిటీ అమర్నాథ్ గారు. అంటే సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం వృద్ధి చేసుకుని కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి సెలబ్రిటీస్. కానీ అది చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని జీవితాలు ముడిపడి ఉంటాయి. ఎంచేతంటే ఫ్యామిలీలు, చిత్రాలు, నిర్మాతలు, దర్శకులు, వాళ్ళు నమ్ముకున్న అసిస్టెంట్లు. ఎంచేతంటే ఇవన్నీ చెప్పుకోకపోతే అమర్నాథ్ గారి గురించి చెప్పుకుని ప్రయోజనం లేదు. ఏమండి, అందుకని చెప్తున్నాను. ఎంచేతంటే చాలా మంది ఒక ప్రత్యేకమైన ఆలోచనతోటి తమ కెరీర్ని డెవలప్ చేసుకున్నారు అందరూ. అసలు ఆ కెరీర్ గురించి ఆలోచించలే అమర్నాథ్ గారు. ఆయనకి స్థాయి వచ్చింది, సినిమాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. సంవత్సరానికి 5-6 సినిమాలు అంటే, అప్పట్లో సినిమాలు ఎక్కువగా తీయని రోజుల్లోనే సంవత్సరానికి 5-6 సినిమాలు అంటే, దాన్ని బట్టి ఆయన స్థాయి ఊహించుకోండి. ఈయన పేరు, ఒరిజినల్ పేరు సత్యనారాయణ పట్నాయక్. సన్యాసరావు రామాయమ్మ దంపతులకు 1925లో విశాఖపట్నంలో జన్మించారు. అంటే ఒరిస్సా బార్డర్. విశాఖపట్నంలో జన్మించారు. ఈయనకి 4 పిల్లలు ఈ దంపతులకి. అందులో ఇంకొక ఆయన ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావు గారు. ఎన్టీఆర్ తోటి పరువు ప్రతిష్ట, హర్నాథ్ తోటి పెళ్లి రోజు అనే సినిమా తీశాడు ఆయన. దర్శకుడు ఆయన కూడా. రచయిత దర్శకుడు మానాపురం అప్పారావు గారు.
ఏమండి అయిన తర్వాత ఈయన స్కూల్లో చదివేటప్పుడు అందంగా ఉంటాడు ఈయన. ఒక కరెక్ట్గా చెప్తే రామారావు గారికి తమ్ముడిలాగా అన్నగారు తమ్ముడిలాగా ఉంటాడు ఆయన. ఆ ఫేస్ కట్ కూడా అలాగే ఉంటుంది. ఏమండి స్కూల్లో చదివేటప్పుడు ఈయన అందం చూసి హెడ్ మాస్టర్ గారు నువ్వు వేషం వేయాలా అని చెప్పేసి, అంటే ఎవరికి ఏ టైంకో ఏ టైంలో ఎలాగా ఒక కెరీర్ శంకుస్థాపన అవుద్దో అంటానికి ఉదాహరణ ఇలాంటి సంఘటనలే. హెడ్ మాస్టర్ గారు చూసి శ్రీకృష్ణ తులాభారం అనే దాంట్లో సత్యభామ వేషం వేయించాడు, ఆడవేషం. ఓకే. ఎవరు సత్యనారాయణ పట్నాయక్ గారితో వేస్తే చాలా బాగా నటించాడు, చాలా బాగా సరిపోయాడు, అందంగా ఉన్నాడు. ఓకే. అయిపోయిన తర్వాత వెంటనే గయోపాఖ్యానం అనే నాటకంలో, అంటే ఇవన్నీ బాలకృష్ణుల వేషాలు, ఇవన్నీ గయోపాఖ్యానం అనే నాటకంలో బాలకృష్ణుడిగా వేశారు. ఆ తర్వాత లవకుశ అనే దాంట్లో నాటకంలో లౌడ్గా వేశాడు. ఓకే. అంటే ఇవన్నీ నాటకాలు స్టేజ్ మీద వేసింది. అదే ఇవన్నీ చూసిన సుబ్బారావు అనే నిర్మాత తను జయప్రద అనే సినిమా తీస్తూ ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి జయప్రద సినిమాలో పురూరవ చక్రవర్తి కొడుకుగా వేయించాడు. సినిమాలో వేయించాడు, ఫస్ట్ సినిమా అది. ఇక సినిమా జాస్ లేదు కాబట్టి చదువుకోవాలి కాబట్టి వెంటనే వాళ్ళ ఇప్పుడు ఉండేది రాజమండ్రి తీసుకొచ్చేసి స్కూల్లో చదివించేశారు. ఇంటర్మీడియట్ వరకు చదివేశాడు. ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత ఇక్కడ మానాపురం అప్పారావు గారు డ్రామాలు వేస్తుంటే ఆ డ్రామాలో కూడా వేస్తూ ఉండేవాడు ఇక్కడ రాజమండ్రిలో. ఏమండి అయిన తర్వాత ఈ విశాఖ నాట్య మండలి దాంట్లో కూడా డ్రామాలు వేస్తూ ఉండేవాడు ఈయన, ఎవరో సత్యనారాయణ పట్నాయక్ గారు. ఇలా ఉంటుండగా ఉద్యోగం అవ్వగానే ముందు బ్రతుకు తెరువు చూసుకోవాలి కాబట్టి ఉద్యోగం చూసుకున్నాడు ఆయన. ఉద్యోగం చూస్తే అప్పట్లో ఇంటర్మీడియట్ పెద్ద క్వాలిఫికేషను. సివిల్ సప్లైస్ ఆఫీస్లో రేషనింగ్ ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు ఎవరు సత్యనారాయణ పట్నాయక్ గారిని. ఈ చేస్తుండగానే డ్రామాలు వేస్తున్నాడు ఆయన. ఆంధ్రజ్యోతి, రేవతి, బ్లాక్ మార్కెట్ ఇలా డ్రామాలన్నీ వేస్తున్నాడు ఆయన. ఈ వేస్తుంటే ఆయన మంగరాజు గారు చూశారు. ఇప్పుడు మంగరాజు గారు చూసి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు సరే, కానీ ఆర్టిస్ట్ గారు కూడా నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు, అంచేత నువ్వు ఇక్కడే ఆగిపోవటం నాకు ఇష్టం లేదు, అంచేత నేను ఫ్రెండ్కి ఉత్తరం రాసిస్తాను, నువ్వు మెడ్రాస్ వెళ్ళి ప్రయత్నించు అని చెప్పి ఒక ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన. ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడానండి ఇంకో పై స్థాయికి వెళ్ళాలంటే సినిమాలో అవకాశం వస్తుందంటే ఎవరు వదిలిపెట్టరు. ఒకవేళ వెదర్ మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా వేరే విషయం, కానీ ప్రయత్నాలు మాత్రం చేయడానికి ఉపయోగపడతారు. ఈయన చెప్పంగానే పైగా ఒక రికమెండేషను. మంగరాజు గారు అంటే పూర్ణ డిస్ట్రిబ్యూటరు, మెడ్రాస్లో బాగా కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ మెడ్రాస్కి వెళ్ళాడు ఆయన. ఎర్ర అప్పారావు గారిని కలమన్నారు, ఎర్ర అప్పారావు గారిని కలిశారు లెటర్కి. ఆయన ఏం చేశాడంటే ఆయనకి దర్శకుడు తెలుసు, డి యోగానంద్ గారు. ఆయన అప్పుడు సినిమా తీస్తున్నారు ఎవరితో, ఎన్టీఆర్ తోటి డి యోగానంద్ గారు సినిమా తీస్తుండగా ఆయనకి పరిచయం చేశాడు ఆయన. పరిచయం చేస్తే సత్యనారాయణ పట్నాయక్ని ముందు టెస్ట్ చేశాడు ఆయన, డైలాగులు ఎలా చెప్తాడు ఏంటని. అట్లా ఆల్రెడీ అప్పటికే 5 డ్రామాలు 7 డ్రామాలు వేసేసి డైలాగులో నిష్ణాతుడు ఈయన. పైగా ఇంటర్మీడియట్ చదువు ఉన్నాడు ఆయన. ఏమండి డిక్షన్ కూడా బాగుంటుంది, మాడ్యులేషన్ కూడా బాగుంటుంది. అది చూసి బాగా నచ్చి ఎన్టీఆర్కి తమ్ముడుగానే ఇచ్చాడు మొదటి చిత్రమే, అది అమ్మలక్కలు. సూపర్ అండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంచి కాంబినేషన్ ఎన్టీఆర్ గారి పక్కన. ఏమండి ఎన్టీఆర్ పక్కన ఇచ్చాడు. ఈ సినిమా చూసి వెంటనే హీరోని చేసేసి నా చెల్లెలు అనే సినిమా తీశారు. ఓకే. ఇంకో అవకాశం వచ్చింది, వెంటనే హీరో అవకాశం వచ్చింది. అది సూపర్ హిట్. ఓకే. అమర్నాథ్ గారి సినిమా సూపర్ హిట్ హీరోగా. ఇక వెంటనే భానుమతి గారు పిలిచి చండీరాణిలో అవకాశం ఇచ్చారు. వెంటనే ఎన్టీఆర్ గారు తను తీసే పిచ్చిపుల్లయ్యలో వేషం ఇచ్చారు ఎన్టీఆర్ గారు. పిచ్చిపుల్లయ్య అంటే ఫస్ట్ సినిమా ఆయన పిచ్చిపుల్లయ్య తీసింది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ మీద త్రివిక్రమరావు గారు ఆధ్వర్యంలో తీసిన ఫస్ట్ సినిమా పిచ్చిపుల్లయ్య. అది అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత తోడు దొంగలు తీశారు, అది సక్సెస్ కాలేదు. ఇలా కాదని చెప్పేసి ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే జయసింహ అనే సినిమా తీసి సక్సెస్ సాధించారు. కానీ పిచ్చిపుల్లయ్య పేరు వచ్చింది కదండి, పేరు వండర్ఫుల్ పేరు. సినిమాలన్నీ ఒక ఆదర్శవంతంగా తీశారు రామారావు గారిలోనండి. ఎవరో కనిపెట్టని చాలా విధమైన విజ్ఞాన సంబంధమైన ఆలోచన చాలా ఉంటాయండి ఆయన. చాలా మనసు కూడా చాలా మంచిది. ఏమండి ఇలాగ ఇక వరుసగా సినిమాలు వచ్చేసినాయి. సినిమాలు వచ్చిన తర్వాత ఇక వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తున్నారు ఆయన. ఈ లోపలనే పెళ్ళి అయిపోయింది. సరళ గారు అనే ఆమెతో
సత్యనారాయణ పట్నాయక్ గారు పెళ్ళి అయిపోయింది. ఈ అమ్మ లెక్కలో సినిమా చేస్తున్నారు చూసారు, అమర్నాథ్ ఎలా వచ్చిందని డౌట్ వస్తుంది కదా, ఆయనే మార్చాడు అమర్నాథ్ అని. సత్యనారాయణ పట్నాయక్ అయితే చాలా లాంగ్గా ఉంది, అంచేత ఆల్రెడీ సత్యనారాయణ గారు ఎవరో ఉన్నారు కదా, ఒక ఆయన ఆల్రెడీ సత్యనారాయణ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు. అందుకని అమర్నాథ్ అని పేరు మార్చి ఆ టైటిల్స్ వేశారు. ఆ పురూరవ చక్రవర్తి దాంట్లో మాస్టర్ సత్యం అని ఉంటుంది, బాలనటుడు. ఇలాగా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యాడు ఆయన. ఒక సినిమాలో కృష్ణుడిగా వేశాడు, తర్వాత నారదుడిగా వేశాడు ఆయన. ఇలా ఉంటుండగా సినిమాలు చేస్తుండగా ఈయనకి కొంచెం కోపం ఎక్కువ. ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట వచ్చిందనుకోండి, చిన్న ఇది వచ్చిందనుకోండి, వెంటనే మాట తూలేవాడు ఆయన. కొంచెం హర్ట్ అయ్యేవాళ్ళు ఎదుటివాళ్ళు. అప్పట్లో ఏంటంటే మరి ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటారు కదా అప్పట్లో, అంచేత వాళ్ళు హర్ట్ అయ్యేవాళ్ళు. ఇలా ఉంటుండగా ఈయన దగ్గర రావడానికి కొంచెం జడిసేవాళ్ళు నిర్మాతలు కూడా. అంటే సక్సెస్ ఉంటే వస్తారు, వచ్చినా కానీ ఆ వచ్చిన తర్వాత దాన్ని కూడా మన స్వభావంతో, మన మాట తీరుతోటి నిలబెట్టుకోవాల్సిన అవసరం సెలబ్రిటీకి ఉంది. అది అందరూ చేశారు. వాళ్ళకి ఇండివిజువల్గా కోపాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఎన్నున్నా కూడా కొన్ని ఒక కలెక్టివ్ వర్క్ చేసేటప్పుడు అణిచిపెట్టుకోవాలి. అణిచిపెట్టుకోబోయే మన స్వభావాన్ని మనం బయట పెట్టగలిగితే అది మన స్వభావం అందరికీ నచ్చకపోవచ్చు. కానీ 10 మందిలో ఉన్నప్పుడు అందరికీ నచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళు చెప్పిన అప్పట్లో పెద్దలు చెప్పిన సూక్తి. ఏమండి, ఇది అయిన తర్వాత ఇది చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే అప్పుడు మగవారి మాయలు అనే సినిమా స్టార్ట్ చేశాడు నిర్మాతగా. వీళ్ళేంటి తీసేది, నేనే తీస్తా సినిమా అని చెప్పేసి మగవారి మాయలని కృష్ణకుమార్ గారు హీరోయిన్గా సినిమా స్టార్ట్ చేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చాడు ఆయన, అప్పుడు డిస్ట్రిబ్యూటర్లే కదా. డిస్ట్రిబ్యూటర్లో ఈ సినిమా సక్సెస్ అయింది, బాగానే ఉంది, కానీ వాడు ఫ్లాప్ అని ఇచ్చేసి డబ్బులు పంపించాల డిస్ట్రిబ్యూటర్లు. అప్పట్లో అవి కూడా జరిగాయి. అయితే కోపం వచ్చి కేసు పెట్టేశాడు ఆయన డిస్ట్రిబ్యూటర్ మీద. కేసు పెట్టేసి కేసు ఎక్కడ తేలుతుంది? సివిల్ కేసులు ఎప్పుడు తేలవండి. తర్వాత అంటే మనం ఎప్పుడు కూడా ఈ కోర్టు వ్యవహారంలోకి ఎప్పుడన్నా వెళ్ళామనుకుంటే మనం కూరుకుపోయినట్టేనండి, ఏ విషయమైనా సరే. ఇప్పుడు పెద్ద మనుషుల మధ్యలో లేకపోతే మాట ఏదో 1 to 1 మాట్లాడుకున్నా చేస్తే మంచిది కానండి. మనకేదో కోర్టులో అవగాహన ఉంది కదా అని, లాయర్లు ఉన్నారు కదా అని, పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా అని, మనం సెలబ్రిటీ కదా అని, మన మాట వింటారు కదా అని కేసులకు వెళ్ళామనుకోండి, మనమైనా అంతే. అక్కడ వాళ్ళకి మనకంటే ప్రయారిటీ ఉన్న కేసులు చాలా ఉంటాయి కోర్టులో. ఈ కేసులు వేయటం అనేది చాలా మందికి నచ్చరా. ప్రతిదానికి కోర్టు అంటాడేంటి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాడేంటి, ప్రతిదానికి ఏదో చిన్న ఇష్యూ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేవాడు. అవును, అప్పుడు అసోసియేషన్ లేవా అండి? అప్పుడు అంతగా అసోసియేషన్ లేవు కదా సార్, 1950s 60s, 50 to 60 మధ్యలో. అలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళేమో. అంటే అంతగా స్ట్రాంగెస్ట్ యూనియన్స్ లేవు. తర్వాత ఎవరికి వాళ్ళండి, అప్పట్లోనండి ఎవరికి వాళ్ళు సెటిల్ అవ్వాలనే ఇదిలో ఉన్నారండి. సినిమా నిర్మాణం తక్కువ. ఏమండి, ఎవరిని అవకాశం వస్తే, బ్రహ్మాండమైన అవకాశం వస్తే ఉపయోగించుకోవాలనే తాపత్రయం ఎక్కువ. కానీ అసోసియేషన్ పెట్టి గొడవలు పెట్టుకుని ఎవరు చేస్తారు సార్? ఈవెన్ ఎన్టీ రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా ఒక స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళు నేను ఈ సినిమా చేయనని చెప్పలా, వచ్చిన సినిమాల్లో చేశారు. వచ్చిన క్యారెక్టర్లో చేశారు. అలాగా ఈయన అప్పుడు నిర్మాత మీద కోపం వచ్చిందనుకో, సపోజ్ పేమెంట్ పంపించమన్నారు, పేమెంట్ ఇవ్వలేదనుకోండి, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. ఇట్లాంటి వ్యవహారం అంటే చిన్న విషయం అయినా సరే పోలీసులతోనూ కోర్టుతోనూ తేలుకుందాం అనుకో, దీంట్లో బాగా దెబ్బతిన్నాడు ఆయన. ఇందులో మనకి వచ్చేదేం లేదండి. ఏమండి, ఆ తర్వాత కొంతమంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి సినిమాలు తీయలే, వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి అయిపోతే ఎందుకు తీరు నాతో సినిమా అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టాడు. ఇలాగా అప్పుడే ఈ వ్యవహారంతో ఈయన మాటికి అంటున్నాడని అమర్నాథ్ గారి ఈ సొంత సినిమా తీసిన తర్వాత ఇక సినిమాలు బయట సినిమాలు చేయర్లే అని చెప్పేసి టాక్ స్ప్రెడ్ చేసేసారు. ఈ సొంత సినిమాలు తీసుకుంటాడు, ఇక బయట నిర్మాతలు సినిమా చేయడంటే ఎందుకు ఒక చిన్న టాక్ చాలు కదా, వీటితో సినిమా చేయలేము. పైగా ఇప్పుడు దీనికి పెట్టిన డబ్బు కూడా రాలేదు, చాలా దెబ్బతిన్నాడు. ఏమండి, ఇవ్వలేదు. పైగా ఇప్పటికి 8 మంది పిల్లలు పుట్టేశారు.
అంటే పెళ్లి ఎడ్యుకేషన్ ఉద్యోగం చేస్తుండగానే పెళ్లి అయిపోయింది సరళగానే అవుతూ 8 పిల్లలు 5 ఆడపిల్లలు 3 మగపిల్లలు. అంటే ఒక ఇబ్బంది వస్తే చూడండి. తర్వాత ఈయన మనస్తత్వం ఒకటి ఎవరిని అడిగే మనస్తత్వం కాదు. కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. మాలతి గారి గురించి చెప్పుకున్నాం మనం. ఆత్మాభిమానం చాలా ఎక్కువ. కోపంతో పాటు ఆత్మాభిమానం ఉంది. ఆత్మాభిమానం కంటే దురభిమానం అంటే కరెక్ట్ గా ఉంటుంది. అది నాకు తెలుసండి. కోపం ఉన్న వ్యక్తిలో నిజాయితీ ఉంటుందండి. నిజాయితీ కరెక్టే. కరెక్టే, నిజాయితీ ఉంటుంది, కానీ తనకు ఉపయోగపడదు. మీ ఒక చిన్న ఉదాహరణ ఆయన మీలో రిఫ్లెక్ట్. నేను దాసరి గారి కాంపౌండ్ లో కరెక్టే వీటితో సినిమా తీయలేమని కూడా అనుకున్నారు చాలా మంది. కానీ నన్ను డైరెక్టర్ కావాలని కూడా అన్నారండి చాలా మంది. నన్ను జనరల్ గా ఓకే, తన కోపం తన శత్రువు అనేది 100% నేను కూడా చెప్పుకోవాలి, ఒప్పుకుంటా. 100% కాదను, కానీ కోపంలో నిజాయితీ ఉంటుంది అంటున్నా. అరే ఎవరికైనా గ్రహిస్తారు సార్. అదే అది గ్రహించలేదు. ఎవరికి కావాలి అది నిజాయితీ? ఎవరికి కావాలి? ఇప్పుడు మనకు పని కావాలి, సమాజం అట్లా బిజినెస్ కావాలి. ఏమండి నీ వల్ల ఎంత బిజినెస్ అవుతుందని చూస్తాను తప్ప నీ మనసులో నిజాయితీ ఉంది, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా పవిత్రమైన వాడివి అని అంటే అది నచ్చదండి, వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత వాళ్ళు అదృష్టవశాత్తు నేనేదో కొంచెం నా సిన్సియారిటీ కొంతమంది అర్థం చేసుకున్నారు కాబట్టి సినిమాలు చేయగలిగానండి. లేకపోతే నేను అంతే, వీడు జన్మలో డైరెక్టర్ కాదని డిక్లేర్ చేశారు ఇండస్ట్రీ అప్పట్లో. అలాగా అంటే ఒకట్లే అండి. ఇప్పుడు ఈ ఒక రోజు కాకపోయినా 2వ రోజైనా నిజాయితీ బయటకు వచ్చిందండి. అదే అదే ఉంటది. అది వాడి సంగతి మీకు ఏం తెలుసాయా? వడ్డే రమేష్ గారు కూడా అలా అనేవాడు. వాళ్ళలో టాలెంట్ వాడు కోపం వల్ల పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి నాకు డైరెక్షన్ ఇచ్చాడు. అలాగా. సో ఈయన కూడా అమర్నాథ్ గారు అంటే నిర్మాతలు భయపడ్డారండి. ఇంకోటి అండి, కుటుంబ నియంత్రణ లేదు. 8 మంది అసలు అప్పుడు లేదు. అసలు అప్పుడు ఎవరికి లేదుగా. ప్రతి వాళ్ళకి రామారావు గారికి 12-13 మంది పిల్లలు కదండి. నాగేశ్వరరావు గారికి 6 మంది. ఇలాగా ఎవరు తీసుకోండి మీరు. అవును, కరెక్ట్. ఏమండి ఇలాగ అయిపోయిన తర్వాత కొంతకాలం ఆగాడు ఆయన. కొంతకాలం ఇబ్బందులు పడుతున్నాడు, అన్ని ఆస్తులు అయిపోతున్నాయి, ఎవరిని వేషాలు పోనీ. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత హీరో క్యారెక్టర్లు ఎవరు జనరల్గా సపోర్టివ్ క్యారెక్టర్లు వేస్తారు. చాలా మంది చేశారు అలాగే. హీరో క్యారెక్టర్ వేసిన తర్వాత కొంతమంది, ఇప్పుడు జగ్గయ్య గారు కూడా హీరో వేశారు, తర్వాత ఫాదర్ క్యారెక్టర్కి వీటికి వచ్చారు. ఈయన అది కాదు, నేను హీరోగానే వేయాలి అన్నాడు. అని మళ్ళీ ఏం చేశారంటే పుంజుకుని ఏం చేశారంటే 73లో విజయ నిర్మల గారిని హీరోయిన్గా పెట్టి తను హీరోగా మళ్ళీ బాలయోగిని అనే టైటిల్ తోటి సినిమా స్టార్ట్ చేశాడు. ఫైనాన్స్ బయట తెచ్చుకున్నారా? ఉన్న అడుగంటి పోతున్నాయి ఉన్న దాంట్లో. ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాలోనే బతుకు, ఎక్కడ పోతే అక్కడ వెతుక్కోవాలనుకుంటారు. అలాగే ఎలాగైనా 1 లక్ష రూపాయలు ఉంటే వాళ్ళు ముహూర్తం చేసేద్దాం, ఎవరొకరు వెతుక్కోవద్దు అనుకుని చేస్తారు. అది మనస్తత్వం, సినిమా వాళ్ళు మనస్తత్వం. కరెక్ట్. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, 1 లక్ష రూపాయలు ఉంటే మనం సినిమా తీసేసి ముందు ముహూర్తం చేసేద్దాం, ఈ సినిమా చూపించి పోస్టర్ చూపించి మన ఫైనాన్స్ వెతుక్కోవచ్చు అని చేస్తారు. కానీ ఈయనకి రివర్స్ అయింది. కొంతకాలం షూట్ చేసిన తర్వాత ఇక ఆర్థిక ఇబ్బందులతోటి ఇక మొత్తం స్టాప్ అయిపోయింది షూటింగ్. అయిపోయిన తర్వాత మొత్తం రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి. పిల్లలు, కుటుంబం ఇక తట్టుకోలేకపోయాడు. మెడ్రాస్లో అంటే ఇక ఉండలేకపోయాడు ఆయన. ఉండలేక 73 తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఒక చిన్న ఇంట్లో అద్దెకుండి వచ్చేస్తున్నారు. అద్దెకుండిపోయాడు. అద్దెకుండిపోతే భార్య గారు ఏం సలహా ఇచ్చారంటే, ఏమండి మీరు ఎలాగో ఇదైంది కదా, ఎవరినైనా అడిగితేనే కదా, అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు అంటారు కదా, మీరు ఏదన్నా అడిగితే వేషాలు వేసుకురా, నేను వేయను, నన్ను అలా బలంతో చేయబాకు, నన్ను అలా ఇచ్చేయబాకు, నువ్వు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే అయిపోతాను నేను, అంతే తప్ప ఇచ్చేయను. కానీ భార్య ఏం చెప్పగలదు? ఒక పక్క పిల్లలు మరి ఇచ్చేది కదండి, ఎలాగోలా చస్తాను నేను, నీకెందుకు అని భార్య మీద తీసుకునేవాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో బలవంతం మీద ఈవిడేం ప్రయత్నం చేసిందంటే, సరే ఎవరినన్నా పిల్లలన్నా సినిమాల్లోకి చేర్పిద్దాం, మనకు ఇంకోటి రాదు కాబట్టి అనుకుని వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఉంటే ఈ లోపల జాండీస్ వచ్చింది ఆయనకి. పసిరిక వ్యాధి అంటే జాండీసేగా తెలుగులో, కరెక్టే, జాండీస్ వచ్చిందండి.
జాండీస్ వచ్చిన తర్వాత ఆ జాండీస్ వచ్చి మంచం మీద బక్క చిక్కిపోయి ఉన్నాడు ఆయన అమర్నాథ్ గారు. పచ్చకామెర్లు అంటారు అదే పచ్చకామెర్ల పచ్చకామెర్లు అదే పసరిక వ్యాధి అంటారు అప్పట్లో ఏదో ఒక మాట అనేవాళ్ళు. ఏమంటే పచ్చకామెర్లు వచ్చి బెడ్ మీద ఇదైపోయి అలా పడుకున్నారు. ఓకే, అప్పుడే ఈ డిస్కషన్ పెట్టింది పిల్లల్ని ఇచ్చేసి. ఇది అయిన తర్వాత విశ్వనాథ్ గారు తెలుసు కాబట్టి, అంటే సినిమాలో బాగా ఆది సుబ్బారావు గారు అంటే విశ్వనాథ్ గారు తెలుసు కదా. ఆది సుబ్బారావు హీరో అంటే విశ్వనాథ్ గారు లాంటితో చెప్పి, బాపు గారు లాంటి వాళ్ళతో చెప్పి శ్రీలక్ష్మికి గురించి చెప్పింది. ఓకే, పెద్ద కూతురు అమ్మాయి. అదే విషయం చెప్పడం మర్చిపోయింది. శ్రీలక్ష్మి పెద్ద కూతురు. అంటే మగపిల్లల్లో అన్నయ్య రాజేష్, కానీ ఆడపిల్లల పెద్దమ్మాయి ఈ అమ్మాయి. ముందు ఆడపిల్లలకి ఈజీగా వస్తుంది కదా అని ఆడపిల్ల గురించి ప్రయత్నించి విశ్వనాథ్ గారికి చెప్పింది. విశ్వనాథ్ గారు ఎందుకని చెప్పిందంటే ఆది సుబ్బారావు గారి అసిస్టెంట్గా పనిచేశాడు కాబట్టి. ఇలా పరిచయాలతోటి వీళ్ళ ఆర్థిక పరిస్థితులు విని విశ్వనాథ్ గారు కూడా జాలిపడి ఆ అమ్మాయిని శుభోదయం అనే సినిమాలో హీరోయిన్గా బుక్ చేశాడు. ఆయన హీరోయిన్గా ఫిక్స్ చేశారు, వాళ్ళకి ఉపయోగపడదామని. ఇచ్చేదంటే ఫస్ట్ టైం అమర సందేశం ఆయన చేశారు కదా, ఆయన చేశారు. తర్వాత బాపు గారు వంశవృక్షంలో కూడా హీరోయిన్గా చేశారు. ఈ షూటింగ్ జరగబోతుంది, బోట్లో తండ్రి చనిపోయాడని వార్త వచ్చింది. దురదృష్టంతో ఉండే చూసుకోలేకపోయారు ఆయన. తండ్రి చనిపోతే అంత్యక్రియకి వెళ్ళిపోయి ఇక షూటింగ్లు రాలేదు. అప్పుడు దీంట్లోనే శుభోదయంలోనో సులక్షణ, ఇందులోనో జ్యోతి అనే అమ్మాయిని వంశవృక్షంలో, బాపు గారు వంశవృక్షం, అనిల్ కపూర్, జ్యోతి, ఈ రెండిట్లో శ్రీలక్ష్మి వచ్చేది. ఇద్దరు మంచి డైరెక్టర్. ఇద్దరు మంచి డైరెక్టర్. ఏమండి అంటే ఒక అమర్నాథ్ మీద ఒక మంచి హీరో ఇలా అయిపోయాడు అనే దీంతో ఇంకేదంటే గౌరవం అనేది ఎప్పుడు ఎవరికో మనసుకు ఉంటుందండి. ఎంత కోపిష్టైనా వాళ్ళంతటి వాళ్ళు చెడగొట్టుకున్నా జాలి అయినా ఉంటుంది అందరూ. ఆ పరిస్థితిలో ఆ రెండు సినిమాలు ఇదైపోయింది. ఇక అయిన తర్వాత ఇక అమర్నాథ్ గారు చనిపోవడంతో ఎప్పుడు 1980లో చనిపోయారు. ఆయనకి 55 సంవత్సరాలు. ఈ పిల్లలు ఇలాగా అయిపోయారు. ఒక పక్కన సినిమాలు పోయినాయి. ఎస్పెషల్లీ చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్కి ఈవెన్ బాయ్కి కూడా అనుకూలంగా మాట్లాడగలిగితేనే వాడు సర్వైవ్ అవుతారు ఎవరైనా సరే ఈ చిత్ర పరిశ్రమలో. ఏమండి నీ దురుస్తుతనం, ఈగో వల్ల ఎంత చేసినా కూడా వాళ్ళు వేళ మనకు బ్యాడ్ నేమ్ ప్రాపకుండా చేస్తారు. ఇంచేతంటే అది 100 మంది తిరిగే ప్రదేశం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వీళ్ళతో రావడం లేదురా, మనం చాలా చెడ్డవాడు అనే ప్రచారం సినిమాలో ఎక్కువ జరుగుద్ది. దట్ ఈజ్ సినిమా. అంచేత ఈ సినిమాలో ఉండాలంటే ఏమిటది, అమర్నాథ్ గారి లాగా కోపంగా ఉండకూడదు, కేసులు పెట్టకూడదు, కోర్టులకు వెళ్ళకూడదు. ఏమండి ఇక అమర్నాథ్ గారు చనిపోయిన తర్వాత ఈ కుటుంబం ఎంత బ్లాంక్ అయిపోయింది మొత్తం. ఏం చేయాలి? 2 సినిమాలు పోయినాయి శ్రీలక్ష్మికి. వచ్చిన అవకాశాలు పాపం వాళ్ళు ఇచ్చారు. అంటే అప్పుడు బాధగా ఉన్న టైంలో శ్రీలక్ష్మి జీవితం ఏమైంది, ఎలా ప్రయత్నించింది, మళ్ళీ ఎలా సాధించింది అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తాను.